హాయ్ అండి, నమస్తే. పోరంకిస్ కిచెన్లో ఈరోజు మనం మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం అండి. ఎగ్ రైస్ నా స్టైల్లో చాలా బాగుంటుంది. 5 to 10 మినిట్స్లోనే చాలా ఫాస్ట్గా మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇద్దరు లంచ్ బాక్స్ తీసుకెళ్ళడానికి నేను ఈ రెసిపీ చేసి చూపిస్తున్నాను, రండి. దీనికోసం నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఎగ్స్ అయితే ఒక 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. కావాలనుకుంటే ఇంకొక 2 ఎగ్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి కూడా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 ఇలాచి, 5-6 లవంగాలు ఫ్లేవర్స్ కోసం అనమాట. మంచి ఫ్లేవర్ ఉంటుంది ఈ రైస్. అలాగే ఆవాలు 1 ముప్పావు స్పూను, జీలకర్ర 1 ముప్పావు స్పూన్ వేసి కొంచెం కలిపి 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. ఈ ప్రాసెస్ అంతా నేను సిమ్లోనే చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని మీడియంకి టర్న్ చేసుకుంటున్నాను. ఆనియన్ పీసెస్ వేసి మనం ఆనియన్స్ని ఒక 60% కుక్ చేసుకుంటే చాలండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఇవి వేగుతూ ఉంటాయి. ఇలా రైస్ చూద్దాం రండి. నేను ఒక చిన్న గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్లో ఉడికించాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్ చేసి మరొక విజిల్ రానిచ్చాను. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఒక 3-4 నిమిషాల పాటు రైస్ చక్కగా ఆరిపోతేనే పలుకుగా ఉంటుందండి, లంచ్ బాక్స్కి బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే ఆనియన్స్ చూడండి కుక్ అవుతూ ఉన్నాయి కదా. ఈ స్టేజ్లో దీనిలోకి మనం కొంచెం పసుపు వేసుకుందాం. చిన్న స్పూన్తో 1 ముప్పావు స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేస్తేనే ఈ రైస్ మంచి కలర్ఫుల్గా ఉంటుంది. 1 ముప్పావు స్పూన్ పసుపు వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు 1 ముప్పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మరొక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించాలి. పచ్చివాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ అనేది మనకి వస్తూ ఉంటుంది. అప్పటి వరకు కూడా చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి ఆనియన్స్ అయితే కుక్ అయిపోయాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక మంచి స్మెల్ వస్తున్న టైంలో కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు సొన అంతా కూడా వేసేసుకోవాలి. కోడిగుడ్డు సొన వేసిన తర్వాత మనం ఇంకా అసలు ఏం కదపద్దండి, గరిటతో ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. 2 నిమిషాలు తర్వాత చూడండి చక్కగా ఇలా కాస్త గట్టి పడుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో గరిట తీసుకొని ఇలా కలిపేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా గరిటతో ఫాస్ట్గా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసిన మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆనియన్స్ ఇవన్నీ కూడా చక్కగా పట్టుకుంటాయి అన్నమాట. ఈ కోడిగుడ్డు సొన గట్టి పడిపోయి పొరట్టులాగా తయారైపోతుంది కదా. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఈ స్టేజ్లో మనం రుచికి తగ్గ ఉప్పు, కారం ఇప్పుడు వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చూసుకొని సరిపడా కారం ఇప్పుడు వేసుకోండి. అలాగే ఉప్పు కూడా రుచికి తగ్గట్టు మొత్తం రైస్కి, ఈ పొరుటుకి మొత్తానికి సరిపడా సాల్ట్ కూడా నేను ఇప్పుడే వేసేసాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి. బాగుంటుంది రైస్, చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాము. ఇలా కలుపుకుంటూ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఈ పొడిటంతా కూడా వేగిపోతుంది చక్కగా మీడియం ఫ్లేమ్లోనే. ఇష్టమైన వారు ఈ స్టేజ్లో గరం మసాలా 1/2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, మా ఇంట్లో గరం మసాలా వేస్తే ఎగ్ రైస్లో తినరనమాట. నేను అందుకని వేయలేదు. మా పాప ఘాటుగా ఉందని తినదు. కొంచెం ఘాటు తినగలరు అనుకున్నవారు ఖచ్చితంగా వేసుకొని ఈ టైంలోనే మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడైతే అన్నీ మిక్స్ అయిపోయి చక్కగా రెడీ అయిపోయింది ఎగ్. దీనిలోకి మనం రైస్ కలిపేసుకోవటమేనండి. ఇంకా రైస్ కూడా చక్కగా కుక్ చేసుకున్నాం కాబట్టి చక్కగా దీనిలో వేసేసుకుంటే మంచిగా పొడి పొడిలాడుతూ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. రైస్ ఉడికించేటప్పుడు ఫస్ట్ 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వాలండి. తర్వాత సిమ్కి టర్న్ చేసి మరొక విజిల్ రానియాలి. అప్పుడు రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. మధ్యాహ్నం వరకు కూడా చక్కగా ఉంటుంది రైస్. ఇది ఒక టిప్ అండి, నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే రైస్ అంతా చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఫైనల్గా మనం కొత్తిమీర చల్లుకొని
ఇంకా సర్వ్ చేసుకోవడమే. మంచి ఫ్లేవర్స్ అయితే బయటకు వస్తూ ఉన్నాయండి. చాలా చాలా గుమగుమలాడుతుంది రైస్. మధ్యాహ్నం వరకు కూడా ఇదే స్మెల్తో చాలా బాగుంటుంది ఈ రైస్. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేశాను. ఇప్పుడు మనం ఇంకా దగ్గర పడుతుందనగా ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా మంచి గుమగుమలాడే వాసనతో ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మా ఇంట్లో మా పాప మా హస్బెండ్ అయితే చాలా ఇష్టంగా తింటారు. మరి చూసారు కదండి నా స్టైల్లో మంచి లంచ్ బాక్స్ రెసిపీ. ఇద్దరికి లంచ్ పంపించాలి అంటే నేను ఏ విధంగా చేయాలనేది చూపించాను. ఎగ్ రైస్, నా స్టైల్లో ఎగ్ రైస్. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా పోరంకిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లింక్ని తెలిసిన మిత్రులకి శ్రేయోభిలాషులకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మరొక విషయం అండి, మనకి పోరంకిస్ గార్డెన్ అనే ఛానల్ కూడా ఉంది. టెర్రస్ గార్డెన్ ఉందండి. టెర్రస్ గార్డెన్లో మనకు వచ్చిన వెజిటబుల్స్ కానీ ఏదైనా నేను వీడియోస్ చేసి పెడుతూ ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ దట్ ఛానల్.